హాయ్ వియర్స్, ఈ మధ్య ఓటీటీ బాగా క్రేజ్లో ఉన్నది. ఓటీటీలో వచ్చే మూవీస్ అన్నీ బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి అనుకుంటున్నారు. సో ఓటీటీలకు క్రేజ్ పెరిగిన దగ్గర నుంచి తెలుగులో కూడా కొత్త కొత్త ప్రయోగాలు వస్తున్నాయి. దీనిలో భాగంగా హీరో సుమంత్ ప్రధాన పాత్రలో సింగిల్ క్యారెక్టర్తో అహం రీబూట్ సినిమా వచ్చింది. సో దాని రివ్యూ ఎలా ఉందో మనం ఇప్పుడు చూద్దాం. సుమంత్ హీరోగా సింగిల్ క్యారెక్టర్తో ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన సినిమా అహం రీబూట్. సైకలాజికల్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం ఆహా ఓటీటీలో విడుదలైంది. సో ఈ మూవీ విశ్లేషణకు వచ్చేస్తే, సో ముందు చెప్పినట్లుగానే సినిమా అంతా ఒకే క్యారెక్టర్ ఒకే రూమ్లో రేడియో షో బ్యాక్గ్రౌండ్లో ఈ సినిమా సాగుతుంది. సినిమా అంతా సుమంత్ పాత్ర ఒకటే తెర మీద కనిపిస్తుంది. మిగతా పాత్రలు కేవలం కనిపిస్తాయి అంటే కనిపించినట్టుగా ఉంటాయి. సో నామమాత్రం అన్నట్టు. నీలై రేడియో షోలో అమ్మాయి కాల్ చేసి తాను కిడ్నాప్ గురయ్యానని చెప్పే సీన్ గురించి అక్కడి నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది. సో కథలోకి ఎంట్రీ అవుతాడు మన హీరో. సో డైరెక్టర్ కూడా ఈ మూవీకి కొంచెం ఇంట్రెస్ట్గా రాసుకున్నాడని చెప్పొచ్చు. ఆ తర్వాత కిడ్నాప్ గురైన అమ్మాయి నుంచి నీలై సమాచారం సేకరించి పోలీసులకు అందించడం, ఆమెకు కాపాడేందుకు పోలీస్ ఆఫీసర్ చేసే ప్రయత్నాలను ఫోన్ కాల్స్ ద్వారా డైలాగ్స్ రూపంలో వినిపించడం కొత్తగా అనిపిస్తుంది. న్యూగా ట్రై చేశారు. ఆఖరిలో నీలై లైఫ్కి యువతికి లింక్ పెడుతూ వచ్చే ట్విస్టులు బాగున్నాయని చెప్పొచ్చు. ఈ లింక్ ద్వారా ఒక మర్డర్ కేసును సంబంధించిన సీక్రెట్ను రివీల్ చేయడం థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. సినిమా మొత్తం మనకు తెర మీద కేవలం సుమంత్ మాత్రమే కనిపిస్తాడు. మిగతా పాత్రలు కేవలం వినిపిస్తాయి. కాబట్టి సుమంత్ యాక్టింగ్ గురించి మాత్రమే చెప్పుకోవాలి. కేవలం ఒక్క క్యారెక్టర్తో మూవీ చేయడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ ఒకే చోట ఉంటూ అనేక ఎమోషన్స్ పండిస్తూ కథను ముందుకు తీసుకెళ్ళడం అంటే అంత ఈజీ కాదు. ఈ ప్రయత్నంలో సుమంత్ చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. సో లుక్ పరంగా ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపించాడు సుమంత్. సో కథ చెప్పే విధానం కానీ, డైరెక్టరు చూపించే డైరెక్షన్ విధానం కానీ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ కూడా చాలా బాగున్నది. చాలా బలం ఉంది ఈ మూవీకి. సో సుమంత్ యాక్టింగ్ మెయిన్ బలం చెప్పొచ్చు ఈ మూవీకి. సో ఈ మూవీ యొక్క డిసడ్వాంటేజ్ అంటే సినిమా అంతా ఒకే ఒక పాత్రలో కనిపించడం వల్ల. సో ఈ మూవీ చివరిగా ఏంటంటే ఓపిక్గా చూస్తే అహం రీబూట్ బాగా నచ్చుతుంది. కాకపోతే తొందరపడితే మాత్రం నచ్చదు. సో కొంచెం ఫుల్ లెంత్గా మూవీ మొత్తం చూస్తే అప్పుడు అర్థమవుతుంది మూవీ స్టోరీ ఏంటనేది. సో యాక్చువల్గా ఈ మూవీ కథ ఏంటంటే, నీలై అంటే సుమంత్ ఫుట్బాల్ ప్లేయర్ కావాలనుకుంటాడు. కానీ ఒక యాక్సిడెంట్ ఇతడి జీవితాన్ని మార్చేస్తుంది. దాంతో ఫుట్బాల్ ప్లేయర్ కావాల్సిన వ్యక్తి రేడియో జాకీగా మారతాడు. ఇక ఇదే యాక్సిడెంట్లో నీలై కారణంగా ఒక యువతి ప్రాణాలు కోల్పోతుంది. ఆ బాధతో నీలై ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తాడు. ఆ ఆలోచన నుంచి బయటకు రావడానికి కోసం రేడియో జాకీగా మారతాడు. ఈ క్రమంలో ఒకరోజు నీలైకి ఒక అమ్మాయి కాల్ చేసి తనను ఎవరో కిడ్నాప్ చేశారని చెప్తుంది. ముందు ఆ ఫ్రాంక్ కాల్ అనుకుంటాడు. కానీ ఆ అమ్మాయి చెప్పిన విషయాలతో కన్ఫ్యూజ్ అయి వారి మాటలను లైవ్లో పెట్టేస్తాడు. సో నీలై వీరి మాటలు విన్న పోలీసులు ఆ అమ్మాయి నిజంగానే కిడ్నాప్ అయిందని చెప్పి కాపాడేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. సో అమ్మాయి వివరాలు సేకరించే బాధ్యత కూడా నీలైకి అప్పగిస్తారు, అంటే మన సుమంత్కి. పోలీసులు ఈ క్రమంలో అసలు ఈ యువతి ఎవరు, నిజంగానే ఆమె కిడ్నాప్ అయిందా, పోలీసులు ఆమెని ఎలా కాపాడారు, ఇంతకు నీలై వల్ల యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తి ఎవరు, యువతి ఎవరు, సో నిజంగానే నీలై కారణంగానే ఆమె చనిపోయిందా లేక కిడ్నాప్ అయిందా, అయినటువంటి ఫోన్ చేసిన యువతి ఎవరు అసలు, వాటి వివరాలతోటే ఈ మూవీ మొత్తం మెయిన్ ఇంటెన్షన్ కథతోటి ఒక కాల్ చేసిన అమ్మాయి ఎవరు అండ్ ఆ యాక్సిడెంట్లో చనిపోయిన యువతి ఎవరు, వాళ్ళిద్దరు చుట్టే ఈ కథ మొత్తం తిరుగుతుంది. సో ఈ మధ్యలో వచ్చిన ఓటీటీలో ఈ మూవీ మంచి కలెక్షన్స్ రాబడుతుంది. సో ఇది మొన్న జూన్ 30 రిలీజ్ అయింది ఆహాలో. సో ఇప్పుడు ప్రజెంట్ స్ట్రీమ్ అవుతుంది. సో ఒక్కసారి చూడొచ్చు. ఓపికగా చూస్తే మూవీ మాత్రం చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. మా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.